శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అన్నదమ్ములంటే ఎట్లుంటారా? అందరికీ ఆదర్శమైన రామలక్ష్మణుల లెక్కుంటారు. అట్లా కాకపోయినా కనీసం ఒక మాట మీదనైనా ఉంటారు కదా. మరి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఏంది? ఏ వాళ్ళకేమైంది? మంచిగానే ఉన్నారు కదా. తమ్ముడు పార్టీ మారినా అప్పట్లో అన్న ప్రాణమంతా తమ్ముని మీదకే గుంజే. వినలేదా నువ్వు ఆ రికార్డింగ్ ఆడియోలు? అవును గాని మరి ఇప్పుడేమో అన్నొక రాగం అందుకుంటే తమ్ముడు ఇంకో రాగం అందుకుంటున్నాడు. అంటే ఇద్దరు ఒకటే శృతులు ఉన్నారు గాని రాగమే జర తేడా తేడాగా ఉన్నదనంటవా? నేను అంటలేను, వాళ్ళ కథ చూసిన వాళ్ళు అంటున్నారు. ఏమైంది ఇంతకు? వాళ్ళే చెప్పుకుంటారు అన్నదమ్ములు. ఏందో పిలుద్దాం పాటు. కాంగ్రెస్ పార్టీలా మళ్ళా అది కోమటిరెడ్డి బ్రదర్స్ లా అన్నది ఒక మాట, తమ్మునిది ఇంకొక మాట. అన్ననేమో రేవంత్ రెడ్డి సారు మల్లొక్క మల్క సీఎం కావాలని పూజలు చేసినానంటే ఈయనేమో 10 ఏళ్ళు నువ్వెట్ల సీఎంవు, ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని సోషల్ మీడియాలో కత్తులు నూరుతున్నాడు. ఇలా గణపతి పూజ, ఓం పూజ, నువ్వు మరోసారి సీఎం కావాలి. రైట్, అదే ఏర్పాటు చేసి సీఎం గారు మీ ఒకటే అంత పూజ చేసాం. వంటలు చేస్తాం, లేదు అన్ని చేసినాము. వంట డైనింగ్ హాల్స్ మంచిగా వేసినాము. వీడియో కాన్ఫరెన్స్ ఆగిపోయినాము. మాకేదో పాత కలెక్టర్ ఆఫీసు మీరు కొత్త శాంక్షన్ కానీ వర్క్ నడుస్తుంది. మళ్ళీ మీ అందరం కూడా మంచి గణపతి పూజ హోమం చేసాం. మీరు మరోసారి సీఎం కావాలి, తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న. తెలంగాణ రైజింగ్ ఓవర్ ఆపలేదని చెప్పినాం. అది చెప్పిన అన్ననేమో అట్లా, తమ్ముడేమో ఇట్లా. మొన్నట్లా సీఎం రేవంత్ రెడ్డి సారు సోషల్ మీడియా జర్నలిస్టులను గిట్లా అన్నాడు కదా. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళని గట్టెట్లంటామని ఐసీకి తైసి అనుకుంటా మళ్ళొక్క పోస్ట్ పెట్టిండు. అన్ననేమో సీఎం సార్కు సానుకూలంగా ఉంటే తమ్ముడేమో పోస్టులతోని పోట్లు పొడిచినంత పని చేస్తున్నాడు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు లీడర్లందు జగ్గారెడ్డి వేరయ్యా అని అంటారు కదా. మరి జగ్గనతోని మామూలుగా ఉండదు. గాశారం మంచిగా లెక్క గెలవలేదు గాని పుసుక్కున గెలిస్తే మాత్రం మెదక్ జిల్లా మొత్తం మెరిపించేటోడు కావచ్చు కదా. ఇప్పుడు గెలవకపోయినా సంగారెడ్డిలా సారు సవారే నడుస్తున్నది కదా. అదేందో జగ్గారెడ్డి పేరు తలిస్తేనే ఎక్కలేను పోస్తది. నీకే కాదు ఎవరికైనా ఉగ్రం పట్టినట్టే ఊగుతారు. మాస్ మామ మాస్. పెళ్లి భరతైనా, గుళ్ళె భజనైనా, దేవుని ఊరేగింపైనా, అమ్మవారి కొలుపైనా జగ్గారెడ్డి ఎంట్రీ ఇచ్చిండంటే ఆ కిక్కే వేరప్ప అని అంటారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పేరెళ్ళిన జగ్గన్న ఎందుకో ఎక్కెక్కి ఏడ్చిండట తెలుసునా? ఏ సంగారెడ్డి జగ్గారెడ్డి ఏడ్చిండా? అరే ఏడ్చిండంటే ఓష్ని మా అన్న ఎందుకు ఏడ్చిండో చూద్దాంపా. అరే ఎప్పుడు చూసినా ఢిల్లెం బల్లెం డ్యాన్సులు ధూమ్ధామ్ ఆటలాడే జగ్గారెడ్డి అన్న వశిపోరం లెక్కనే ఎక్కెక్కి పడుకుంటూ ఏడుస్తున్నాడు. ఎవలేమన్నారే జగ్గన్న, నిన్ను సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా అన్నాడా చెప్పు? అయినా నీకు సీదా రాహుల్ గాంధీ సారే తెలిసాయే, ఆయనేమంటాడు గాని ఎందుకో ఏడుస్తున్నావు చెప్పు. వచ్చి ఏమైందే అన్న అని అంటే మొన్నటి ఎన్నికలల్లా జగ్గారెడ్డి సంగారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయింది కదా. అయితే అన్న మీద అభిమానంతో ఒక కార్యకర్త భూమం బిండాట ఖర్చుల కోసం. నా గెలుపు కోసం కార్యకర్తలు భార్య మెడల పుస్తల తాడు తాతలు తండ్రులు ఇచ్చిన భూములు అమ్ముకున్నారని తెలిసి ఇట్లా ఏడ్చిండన్నట్టు. ఊకోవే అన్న, ఊకో నువ్వు పవర్ లేకపోతే ఏందే, నీ నోటి పవర్ కు ఎవరైనా పని చేసి పెడతారు కదా. ఊకో ఏడవకు. నువ్వు ధూమ్ ధామ్ గా డాన్సులు చేస్తే భజనలు చేస్తే చూస్తారు గానీ గిట్లా ఏడిస్తే ఎవరు చూస్తారే అన్నా.
నాకు ఎప్పటి నుంచో ఒకటి అడగాలి అని ఉన్నదిరా. అడుక్కో. ఆ అదే చెప్పు అని అంటున్నా. పెళ్లి చేసుకున్నాక అమ్మాయిలే మొగోళ్ళింటికి ఎందుకు పోవాలి? అబ్బాయిలే అమ్మాయిలింటికి రావచ్చు కదా. అట్లనే ఆడోళ్ళ మెడల పుస్తక కట్టినట్టు అబ్బాయిల మెడల ఏదైనా కడితే మంచిగుండు కదా అని అనిపిస్తుంది. నువ్వు గట్లనే చేసుకున్నావా? చేస్తే మంచిగుండు గానీ ఈ సభ్య సమాజం నన్ను ఎంత ఆడిపూసుకున్నట్టు చెప్పు. అంటే ఎవలేమనుకోకపోతే గట్లనే చేస్తున్నానంటావు? బరాబర్ చేస్తా. మరి నా సొంత ఆలోచన లేకపోతే ఏందో గాని ప్రకాశం జిల్లాలో నేను కోరుకున్నట్టు లగ్గమైంది తెలుసా? ఏంది అర్థం కాలే. మామూలుగా ఎక్కడైనా అబ్బాయి పెళ్లి కొడుకు గెటప్లు ఉంటాడు, అమ్మాయి పెళ్లి పిల్లలకి తయారై వస్తది కదా. అవును, అంటే ఇక్కడ రివర్స్ అంటావా? చూడు నువ్వే. అగో ఇది ఎక్కడి చిత్రం రో. పట్టు పంచే పట్టంగేసుకోవాల్సిన పెళ్లి కొడుకు చీర కట్టుకుని నెత్తి మీద గంప పెట్టుకున్నాడు. పొడుగు జుట్టుకు మల్లెపూల దండ పెట్టుకుని రావాల్సిన అమ్మాయి నెత్తి మీద తలపాగ పెట్టుకున్నది. అంతా ఉల్టా ఫల్టా ఉన్నది. ఏంది కథ అని అంటారా? ఇది ప్రకాశం జిల్లా దరిమడుగు దిక్కుండే ఆచారమట. కొత్త జంటకు వచ్చిన చుట్టాలు ఆచారం ప్రకారం పిల్లగాడు అమ్మాయి లెక్క పిల్ల అబ్బాయి లెక్క ముస్తాబై నాగుల పుట్ట చుట్టూ ప్రదక్షిణలు వేసి అటెంక పీటల మీద కూర్చుంటారట. మరి పిల్లనే పిల్లగాని మెడల పుస్తక కడుతుంది అని అనుకునేరు. లేదు లేదు, పిల్లగాడే కట్టిండు. ఈ తీర్ల ఆలు మొగలైతే జీవితాంతం సుఖ సంతోషాలతోటి ఉంటారని నమ్మకమట. పిల్లలు కూడా జల్దినే అవుతారట. కానీ ఎన్నన్నా ఎప్పుర్రి మన దేశంలో ఉండే ఆచారాలు సాంప్రదాయాలు జరంత చిత్రంగానే ఉంటాయి కదా. కన్ను మిన్ను కానరకుంటే ఎల్తూర్లో కూడా ఏట్ల పడవలసి వస్తుందట. ఏమైందిరా? కాంటాక్ట్ లెన్స్ ఊడిపోయిందా ఏంది? పోయి తలకాయ పొయ్యిలో పెట్టినట్లు నా తలకాయ నీ నోట్లో పెట్టుడు నా తప్పు. సరే పాటు, ఏమైందో చెప్పు. అగో ఖమ్మం జిల్లాలో చూడు ఎంత ఘోరమైందో. ఎప్పటి నుంచి అన్నంలో రావచ్చు వాళ్ళ ఇల్లుకే చెప్తున్నాను. పేదింటి పిల్లలంటే మరీ అంత దారుణమానులా? మనింటి పిల్లలకైతే గట్లనే పెడతామా అనే సోయి ఉండాలి కదా. వార్డెన్ల నిర్వాహకమో మెయింటెనెన్స్ లోపమో గాని ఏం తక్కువ 30 మంది పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయిందట సత్తుపల్లి తానా. కిచిడి తిన్న పిల్లలకు అరగంటలనే కడుపులోకి ఎంచి దేవుకొచ్చిందట. ఇక దగ్గర పొంటి దవాఖానకు పట్టుకపోతే పెద్ద దవాఖానకు తీసుకపోతేనే మంచిది, లేకుంటే పానాలాగమైతే అని అన్నారట డాక్టర్లు. ఇక పొద్దున్నే కిచిడి పెట్టడం హాస్టల్ల కామనే గాని దాన్ని ఎట్లా తయారు చేసిర్రో ఏమాత్రం శుభ్రంగా ఉంచిర్రో తెలవాలి కదా. ముందే ఈగలకు మేతేసి అటెన్క వీళ్ళకు పెట్టిండ్రు కావచ్చు. కడుపు కన్నవే తింటున్నాం కదా, వాళ్ళకు కూడా చూసి పెట్టాలనే సోయి ఉండాలి కదా అని తిట్టని తిట్టు తిడుతున్నారు పిల్లల అవస్థ చూసినోళ్ళు. బయట పడేసిన తర్వాత 12 అయిన తర్వాత కూడా అది మెత్తగా కాలేదంటే అది ఉడకలేదు కాబట్టి తెలుసుకోవట్లే. ఏ కాలం రగిది? పోయే కాలం. అరిగిపోయిన రీల్ ఆపు గాని ముచ్చడే చెప్పు. అరిగిపోయిన రీలు తిప్పేది నువ్వు నేను కాదు. సరే తీగని చెప్పు. ఇదే కాలము. పోంగా రాంగా నాన పెడుతున్నాడు కదా ఆనదేవుడు. అవునుల్లో వానలు దంచుతూనే ఉన్నాయి కదా. కొన్ని చోట్లనైతే ఈడిచి కొడుతున్నది. కానీ గిడి దిక్కు చూడుండ్రి. ఎండాకాలం గిసొంటి పరిస్థితి చూస్తూనే ఉంటాం. కానీ భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలా నడి వానకాలంలో కూడా గిట్లనే ఉన్నది పరిస్థితి. వానదేవుడు వాళ్ళ మీదనే కచ్చగట్టిండట. గుక్కడి నీళ్లతో దూప తీర్చుకుందామన్నా అయితే లేదని గోస పడుతున్నారు. 3 ఏళ్ల సంధి భూగర్భ జలాలు పాతాళంలోకి పోయి గిట్లయిందట పోర్లగడ్డ తండాల. నీ అవ్వ ఈ వరుణ్ బ్రో నా పరువు మొత్తం పసిఫిక్ మహాసంద్రంలో కలిపిండు. ఏ నీకు పెద్ద పరువు ఉన్నది, ఇక దాన్ని గోదాట్లే కలుపుతున్నాడు పట్టు. అయినా ఏమైందా? నా పూజల ఫలంతోనే మొన్నట్ల పొట్టు పొట్టు వానలు పడ్డాయని చెప్పినా కదా. ఇక మా ఊరోళ్ళు మళ్ళీ మా ఇంటికి వచ్చిరట. ఎందుకో ఇప్పుడు మళ్ళా వాడ పడిపియాలన్నట. ఏకంగా 7 వారాలు ఒక పొద్దు ఉండాలన్నట. మంచిగా అయింది పట్టు. అందుకే ఎచ్చులకు పోవద్దు, లేనిపోని గొప్పలు చెప్పుకోవద్దు అని అనేది. నా మొక్కులు ఫలించినాయి, పడుతున్నాయి కూడా వానలు తెలుసా? ఎక్కడ పడుతున్నాయి? 4 రోజులు ఊరించిండు అటెనక అవతల పడ్డాడు కదా. అరే మన కాడలేవు గాని మన అవతల బాధకు చూడు ఎట్లా పడుతున్నాయో.
ఉత్తరాది దిక్కు వానదేవుడు ఉరుమురిమి దంచుతున్నాడు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలైతే ఆగమాగం అవుతున్నాయి వానలకు. పాట్నాల పబ్లిక్ పాటలు చూడుండ్రి ఎట్లున్నాయో. ఏర్లు దేగి పబ్లిక్ ఇండ్లు మునిగితే రోడ్ల మీదకి వచ్చిర్రు. అక్కడ కూడా నీళ్ళే నిండిపోయినాయి. ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో తెలియక పిల్లల్ని పట్టుకొని బిక్కు బిక్కుమనుకుంటే గడుపుతున్నారు పాపం. ప్రయాగ్రాజ్ల వరదలకు ఇల్లు మునిగినాయి. పాపం గిల్ల బిడ్డకు ప్రాణం సుస్థి చేసిందట. ఇక బాహుబలిలా రమ్యకృష్ణ బిడ్డను చేతులెత్తుకొని పోయినట్టే దవాఖానకు తీసుకొని పోయిర్రు. ఇక మనకాడ శ్రీశైలం కాడున్న పాతాళ గంగకు విహారయాత్రకు పోతే కృష్ణానదిలో పడ్డాడు ఒక పిల్లగాడు. దగ్గరి పట్లనే జాలర్లు ఉన్నారు కాబట్టి పుట్టి వేసుకొని పోయి పిల్లగాని ప్రాణాలు కాపాడిర్రు. ఈద రానప్పుడు ఎందుకు వస్తారా మీరు? అటు దిక్కేమో వానలు వద్దు దేవుడా అని మొత్తుకుంటున్నారు. మన దిక్కేమో కరుణించి దేవుడా అని మొత్తుకున్న వానదేవుడు వస్తలే. ఒక్క మనిషిని ఎట్లా అంచనా వేసేది? ఆడి ఉష్ణోగ్రత ఏంటి, ఉష్ణమేంటి, శీతోష్ణ స్థితి ఏంటి, ఆడి ఆర్ద్రత ఏంటి, వాడి పీడనమేంటి, నైసర్గిక స్వరూపమేంటి, అసలు వాడు సముద్ర మట్టానికి ఎంతెత్తునున్నాడు, వాడి మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడుతున్నాయా, ఏటవాలుగా పడుతున్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. అప్పుడే అంచనా వేసుకోవాలి. మనిషిని గురించి చెప్పమంటే ఏకంగా పాఠమే చెప్పినావు గారా. ఇంతకు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి? కవితక్క గురించే. అక్కను అంచనా వేయాలంటే మరి ఇవన్నీ చూసుకోవాలి కదా. అంతే అంటవా? అంతే మరి. కేసీఆర్ సార్ సపోర్ట్ లేకున్నా, కారు గుర్తు ఇమ్మ తీయకపోయినా అక్కొక్కతే ఏక్ నిరంజన్ అనుకుంటా బీసీల కోసం కొట్లాడుతున్నది చూడు. తెలంగాణలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద రాజకీయం మంచి రంజు మీద ఉన్నది. అటు కాంగ్రెస్ వాళ్ళు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఢిల్లీ బాట పడితే, ఇటు ఇందిరా పార్కుల కవితక్క 72 గంటల నిరాహార దీక్ష కూసున్నది. ఎప్పుడైనా నాయన కేసీఆర్ ఆశీర్వాదం తీసుకునే కవితక్క ఇవాళ అత్తమామ దీవెనార్తులు తీసుకొని దీక్షకి వెళ్ళింది. అంటే కారు గుర్తుల సాయం లేకుండానే జాగృతి తరపున జంగు నడిపిస్తున్నది అన్నట్టు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే, నిజంగా 42% మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి. ముస్లింలకు 10% రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి. అయితే కవితక్క బీసీ ఉద్యమాన్ని ఎత్తుకున్నది కదా కోమటిరెడ్డి అన్న, మీకు చిత్తశుద్ధి లేదు అని అంటున్నది కదా అని అడిగితే, కవిత ఎవరో నాకు తెలియదు, నన్ను అడగకరి. కవిత ఎవరో నాకు తెలియదు అంటే నన్ను పట్టుకొని కవిత అంటావు? నాకు సంబంధం లేదు, కవిత గీత నీకు సంబంధం. గమ్మతి మాట్లాడతావే అన్న. జగ్గారెడ్డి అన్న, ఏంది కవితమ్మ బీసీల కోసం అందుకున్న లడాయి? అరే మీ వాళ్ళు అయ్యున్నప్పుడు బీసీలు యాదకి రాలేదు, ఇప్పుడు యాదకి వచ్చింది. ఎట్లా పై మీరు కూడా అట్లా అడుగుతారు ప్రశ్నలు? ఏంది ఆమె ఎవరు అసలు? ఏంది ఆమె కెపాసిటీ ఏంది? వాళ్ళ అయ్యి ఇంట్లోకే నిలగొట్టిండు, అన్న ఇంట్లోకే నిలగొట్టిండు. అరే ఆమె అడుగుతారు. నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూతుళ్ళు మనమరాళ్ళు లేకపోతే పుట్టపోయి మనమరాళ్ళ గురించి కూడా అడుగుతారా మీరు? కయ్యం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కవితక్క అంటనే. అటు వాన గట్టిగానే దంచిన టెంట్ల కిందనే కూసున్నది అక్క. అటు పీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ ముచ్చట, ఇటు బీసీ రిజర్వేషన్ పంచాయతీ ముచ్చట ఎక్కడ దాకా తీసుకుపోతాయో తెలంగాణ రాజకీయాలను చూడాలి మరి. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళీ దిల్దార్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.